ఇలా వచ్చినా సార్ పీడి గారు ఇటు ఇటు ఓకేనా ఆ ఫోటో మేడం కొంచెం ఓ పక్క ఉంటే అందరూ బాగుంటుంది ఓ పక్క ఉన్నాడు అందరూ గొడవ చేయొచ్చు శ్రీమంతః గణాధిపతయే నమః సాక్షాత్ దీపం సమర్పయామి ఓం శుభకేశవ ఆరోహ శోభయంతేమకం నమః భగగం హిమమయ సోమయ భూయాసం యమదం గురు యామా హరి జమదగ్ని శ్రద్ధాయై కామాయాంచే అభిష్కృతే ఇమాం త్వాన దేవడేవుల మండలం పోసానపల్లి గ్రామంలో గురుకుల పాఠశాలలో ఈరోజు అంటే క్లాస్ రూమ్స్ ఇబ్బంది పడుతున్నాయని మనం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆవిడ ఈ రోజున మనకి డిస్ట్రిక్ట్ మెంబర్స్ ఫండ్ నుంచి ₹1 శాంక్షన్ చేసి దాన్ని శంకుస్థాపన చేస్తూ అంటే 4 క్లాస్ రూమ్స్ కూడా గ్రౌండ్ లెవెల్లోనే చేసేయడానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన ప్రిన్సిపాల్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకి, అలాగే అధికారులకు, ఉపాధ్యాయులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్యార్థినులకు ఆశీస్సులు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్కూల్స్ అన్నింటినీ కూడా అద్భుతంగా అంటే ఎక్కడైనా సరే మౌలిక వసతుల్ని అన్నిటిని కూడా ఏర్పాటు చేసేటట్టు ఎక్కడ ఇబ్బంది ఉంటే ఒక పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు దాంట్లో భాగంగానే మనం ఈ రోజు 4 క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసుకుంటాం. దానిపైన కూడా ఏర్పాటు చేసుకుని అలాగే వసతి గృహం కూడా ఇక్కడ ఇబ్బంది ఉందని ఆల్రెడీ నా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని కూడా త్వరలోనే దానికి కూడా కేటాయించేటట్టు ఆల్రెడీ ప్రపోజల్స్ అన్ని కూడా పంపించాం. ఆ ప్రపోజల్స్ వచ్చిన తర్వాత దీన్ని కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే గ్రౌండ్ 23 కోట్లతో పూర్తిగా దీన్ని నూతన భవనాలన్నింటినీ కూడా నిర్మించేటట్టు ప్రపోజల్స్ అన్ని కూడా పంపించాం. దాన్ని శాంక్షన్ ఆర్డర్ రాగానే వాటిని కూడా పూర్తి చేస్తాం. ఎందుకంటే గ్రౌండ్ కూడా డెవలప్మెంట్ చేసి ఇందులో క్రీడలను కూడా ప్రోత్సహించేటట్టు మనకి చేస్తాం. అలాగే ఇంకా కూడా ఇక్కడ ఏవైనా అవసరం ఉంటే వాటిలన్నింటినీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా వాటిలన్నింటినీ కూడా నెరవేరుస్తామని, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్.